నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అంటే లేని సమయంలో ఒకే రూమ్లో ఉండి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ, లేకపోతే సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇంతవరకు కెరీర్ని ఒకరికొకరు నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం త్రివిక్రమ్ గారు, సునీల్ గారు అనే చెప్పుకోవచ్చు. అంటే ఫుడ్ షేర్ చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఒకరి కెరీర్కి ఒకరు హెల్ప్ అయ్యే విధంగా, అంటే ఈ సినిమాలో కామెడీ బాగా పండించి ప్లస్ అవ్వడం, మంచి మంచి క్యారెక్టర్లు రాసి సునీల్కి ఒక లైఫ్ ఇవ్వడం త్రివిక్రమ్ గారు ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకానొక సందర్భంలో సునీల్ది నాది విడదీయరాని బంధం అని త్రివిక్రమ్ గారే చెప్పినట్లుగా విన్నాం. జనరల్గా స్టేజ్ వచ్చాక అన్ని మర్చిపోతూ ఉంటారు కదా. సో వీళ్ళిద్దరి బంధం గురించి ఏం చెప్తారు? అంటే సహజంగా భీమవరం నుంచి వచ్చారు ఇద్దరు. ఇక్కడ సునీల్ ఒక తరహా మనిషి. సునీల్ అంటే ఆంజనేయ స్వామి లాంటి భక్తి. త్రివిక్రమ శ్రీనివాసు రాముడు లాంటి వాడు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఆ విధంగా పోల్చుకోవచ్చు. అదే అతడు అనే సినిమాలో మహేష్ బాబుతో సునీల్ అంటాడన్నమాట, ఒరే నువ్వు అన్నీ నమ్మి చెప్పేస్తున్నావు, రేపు పొద్దున్న ఏమైనా అయితే అంటే రాముడు ఆంజనేయుని కాకుండా ఇంకెవరిని నమ్ముతాడు అంటాడన్నమాట. అది వీరిద్దరికి అన్వయిస్తుంది. ఎవరికి? త్రివిక్రమ శ్రీనివాస్కి, మన సునీల్కి అన్వయిస్తుంది. నిజంగా సునీల్ సినిమాల్లో ఈ వీడియో ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చెప్పమని వాళ్ళు కోరుకోవడంలో చెప్పుకుంటున్నాము. కానీ వాళ్ళిద్దరిది మంచి స్నేహం, మామూలు స్నేహం కాదు. 1/2 టీ తాగే స్నేహం, 1/2 బ్రెడ్ తినే స్నేహం. తర్వాత ఒక అడుగు ముందుకెళ్ళినట్టయితే సునీల్ మంచినీళ్ళు తాగేసి త్రివిక్రమ శ్రీనివాస్కేమో ఒక స్ప్రైటో లేకపోతే పెప్సీ ఏదో ఇచ్చే స్నేహం అన్నమాట. అవి తలుచుకుంటే మధురంగా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడం కాకుండా ఎదుటివారి తాలూకు ఎంజాయ్మెంట్ని తన ఎంజాయ్మెంట్గా తలిచేటువంటి సునీల్ ఒక మెట్టు ఎక్కువగానే ఉంటాడు. అయితే ఈ మధ్య ఎక్కడో నేను విన్నానన్నమాట, వీళ్ళిద్దరికీ ఒక పంజగుట్టలో రూమ్ ఉందంట. ఆ రూమ్లో వాళ్ళే చెప్పారు ఈ సంగతి. వాళ్ళు చెప్పారు. ఆ రూమ్లో ఉంటే ఏదైనా మంచి అయినా కష్టమైనా ఆ రూమే, సుఖమైనా ఆ రూమే, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ రూమే, సమస్యలకి ఒక పరిష్కారం కావాలని ఆ రూమేనట. సో మీ ఇద్దరు సునీల్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్ని నేను తక్కువ చేయలేను. సునీల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్ని తక్కువ చేయలేను. సునీల్ వాట్ నాట్, హీజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసరికి నాకు ఆ కళ్ళ మండీలు తిరిగాయన్నమాట. ఆయన కూడా కళ్ళ మండీలు తిరిగాయి. అది చూస్తున్నటువంటి సునీల్ కూడా కళ్ళు చెమర్చాయి. ఆ త్రివిక్రమ శ్రీనివాస్ చెప్తున్నప్పుడు సునీల్ కూడా కళ్ళు చెమర్చాయన్నమాట. అయితే ఇక్కడ నిజంగా త్రివిక్రమ శ్రీనివాస్ గారిని తలుచుకుంటే మర్యాద రామన్న లాంటి కథలు ఆసుగా రాయొచ్చు కదా, ఈజీగా. ఎందుకు రాయలేదు? అదే మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరి స్నేహాన్ని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులుగా మనం కోరుకుంటున్నాం అన్నమాట. అట్లాంటి కథలు రాసున్నట్టయితే సునీల్ చేసి ఉండేవాడు కదా, కామెడీ బాగా ఉండేది కదా, కామెడీ బాగా పండేది కదా. ఇప్పుడు మనకు అంతకుముందు కామెడీ హీరోలు చాలామంది ఉన్నారు. ఆ మట్లో మాణిక్యం ఇవన్నీ సినిమాలు ఉన్నాయంటే, చలం గారి సినిమాలు, బుల్లోడు బుల్లమ్మ ఇట్లాంటి సినిమాలన్నీ హీరో ఇమేజ్ ఉంటుంది, కానీ కామెడీ కూడా ఆ ఫ్లేవర్ మిక్స్ అయి ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్లు సునీల్ బాగా ఉంటాయన్నమాట. మరి ఒకవేళ త్రివిక్రమ శ్రీనివాస్ గారు అట్లాంటి కథలు రాస్తే ఒక మంచి ఒక కామెడీతో కూడుకున్న కమెడియన్ కావచ్చు కదా. అయితే ఈ మధ్యకాలంలో ఒక పొరపాటు చేశాడు. ఏంటంటే, నేను విలన్గా చాలా బాగా ఉంటాను, విలన్గా నేను వేద్దామని అంటే విలన్గా చేయాలని కోరిక ఉందని చెప్పడం నాకు ఎందుకో నచ్చలేదు. ఎవరు? సునీల్ గారా? సునీల్
విలన్గా చేశాడు. విలన్ గానే చేశారు కదా. అదే అంటున్నాను, చేశాడు. చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే వచ్చినప్పుడు కాంచి ఈ రోజు వరకు ఉన్న ఇమేజ్ ఏమిటి? కామెడీ ఇమేజ్. విలన్గా బాగా చేసి ఉండొచ్చు, విలన్గా అవార్డు కూడా వచ్చి ఉండొచ్చు, కానీ ఈ కామెడీ క్యారెక్టర్ అంటే నల్లేరు మీద నడకమాట. ఆ క్యారెక్టర్కి మీకు ఒక లైఫ్ ఉంటుంది. పూర్ణంగడి సినిమా కూడా అందులో హీరో ఎంతైతే పర్సంటేజ్ ఉందో కామెడీ పర్సంటేజ్ కూడా అంత ఉందన్నమాట. అంటే 50% కామెడీ అయితే 50% హీరోయిజం ఉంది. అందుకే అంత బాగా సక్సెస్ అయిందన్నమాట. అట్లాంటి కథలు చాలా బాగుంటాయి. యాక్చువల్గా మర్యాద రామన్న కూడా అంతే. మర్యాద రామన్న కూడా అయినప్పటికీ హావభావాలంతా కామెడీనే. అల్లుకోవడం, పారిపోవడం. జనరల్ గా హీరో అంటే ఏంటి? చంపుతారా రండి అని చెప్పి కత్తి తీయాలా, అంతే కదా. బట్ అలా కాదు కదా, పారిపోయే గది నుంచి బయటికి రారు ఆయన, గడప దాటి రారు. అంటే గడప దాటి వస్తే అయిపోతుంది కదా, కథ అయిపోతుంది కదా. అందువల్ల అట్లాంటి సినిమా వస్తే బాగుంటుందని ఒక ఆలోచన. అయితే ఎందుకో ఆ మాట విన్న తర్వాత మా పరిష్కారాలు, మాకు సమస్య అక్కడే, మాకు పరిష్కారం అక్కడే, మేము అక్కడి నుంచే మేము విజయాలు తెచ్చుకున్నాం, అక్కడి నుంచే అపజయాలు తెచ్చుకున్నాం అని చెప్పినప్పుడు ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీరిద్దరు కూడా ఇప్పటికీ ఆ రూమ్కి వీళ్ళు రెంట్ పే చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అవునవును. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీ ఇద్దరు కూడా మీ స్నేహానికి సరైన న్యాయం చేయాలని మనం కోరుకుందాం. అది నా ఉద్దేశం. ఎందుకంటే మీ స్నేహానికి ఆ న్యాయం కాకపోతే ఆ రూము మీకు న్యాయం చేయనట్టు లెక్క. ఎన్నో సమస్యలకి న్యాయం చేసిన ఆ రూము మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి, మీ ఇద్దరి కెరీర్కి, మీ కెరీర్ చాలా బాగుంది, కానీ సునీల్ కెరీర్ కూడా మంచి జరగాలి కదా, ఆయనకు కూడా ఒక న్యాయం జరగాలి కదా. ఆ న్యాయం జరగాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా ఒకలాంటి కామెడీ పాత్రలతో హీరోయిజాన్ని నింపారు అనుకోండి, సునీల్ గారు యాప్ట్ గా సరిపోతారు. పైగా మనం చూడొచ్చు ఆ పర్సనాలిటీ అంతటినీ కూడా హీరో పర్సనాలిటీ తీసుకొచ్చేసారు. 6 ప్యాక్ కూడా వచ్చింది ఒక టైంలో. బట్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన రెగ్యులర్ గా వచ్చేసారు అనుకోండి. సో ఆ టైంలో కొన్ని తప్పిదాలు చేశారు సునీల్ అని అంటూ ఉంటారు. అంటే అప్పుడు త్రివిక్రమ్ మాట వినలేదా? వినక్ కాదు, నేను అనుకున్నది ఏంటంటే త్రివిక్రమ గారు ఒకసారి ఒక సూపర్ స్టార్ సినిమాలు, ఇటు మహేష్ బాబు అతను హిట్ అయిన తర్వాత ఏమైపోయారంటే మనకి సైమల్టేనియస్గా ఇక్కడ ఎవరి పేరు మన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది తక్కువ హిట్ అది. అలాగా పెద్ద పెద్ద సినిమాలన్నీ, అలాగే మన ఆయన పేరు అల్లు అర్జున్ సినిమాలు కానీ ఇవన్నీ చాలా మంచి సినిమాలు చేశాడు ఆయన. అందువలన ఈయనతో చేసే అవకాశం లేకపోవచ్చు, కానీ ఈజ్ వెల్ ఆఫ్ నౌ. ఇప్పుడు చిన్నగా ఇప్పుడు ఈ మధ్య అంటే ఎవరు మన రాజమౌళి సినిమా మహేష్ బాబుతో చేసే మధ్యలో సినిమా చేస్తాడు కదా ఇప్పుడు మహేష్ బాబుతో, కనుక ఏమాత్రం గ్యాప్ ఉన్నా సరే అనుకున్న ప్రకారంగా సినిమాలు చేసేయడంలో సిద్ధహస్తుడు ఎవరు? త్రివిక్రమ శ్రీనివాస్ గారు. అలాగే ఏమాత్రం ఒక 40 రోజులు గ్యాప్ ఉంటే మొత్తం షూటింగ్ పార్ట్ అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే స్క్రిప్ట్ అయింది, స్క్రిప్ట్ కోసం, డైలాగ్స్ కోసం, స్క్రీన్ ప్లే కోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. పాటలు సిట్టింగ్ కూర్చుంటే వారం రోజుల్లో మ్యూజిక్ సిట్టింగు, రికార్డింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. అంత సిద్ధహస్తుడు కనుక ఆయనతో ప్రొడక్షను, ఆయనతో సినిమా మేకింగ్ చాలా ఈజీ, నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. ఓకే. సో వీళ్ళిద్దరి అనుబంధానికి తగ్గట్లుగానే సో కథలు రాసుకోవడం కూడా చేస్తూ ఉంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు కదా, అందుకే ఆయన చెప్పాడు మా ఇద్దరి అనుబంధం విడదీయరాంది, మా ఇద్దరి మధ్య మంచి